రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ బావమరిది జోగినిపల్లి శ్రీనివాసరావు 10వ రోజు సందర్భంగా ఘనంగా శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. తడగొండ గ్రామ బస్టాండ్ ఆవరణలో శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామ ప్రజలు నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధికి ఆలయాలు, అంబేద్కర్ విగ్రహం, మసీదు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పలు కార్యక్రమాలకు శ్రీనివాసరావు అందించిన సేవలను ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గుర్తు చేసుకున్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామ ప్రజలతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించాలని తెలిపారు. తడిగొండ గ్రామానికి ఫంక్షన్ హాలు నిర్మించాలన్నది శ్రీనివాసరావు కోరికగా ఉండేదని, ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామ ప్రజలు గుర్తు చేసుకున్నారు. తమ గ్రామానికి ఎన్నో సేవలు, సహాయ సహకారాలు అందించిన శ్రీనివాసరావు ఇక తమ మధ్య లేకపోవడం బాధాకరమని గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన సేవలు, ఆప్యాయతలు తడగొండ గ్రామ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన చనిపోయినటువంటి దహన సంస్కారాలు అప్పుడు తడగొండ వాళ్ళు ఒక 20 మంది ధ్యాన్ తీసుకొని వచ్చిండ్రు అని అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చుట్టాలు వాళ్ళు వీళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఆయన కూడా అప్పుడు కూడా తడగొండ ముఖ్యంగా సాయిబాబా గుడి అప్పుడైతే ఆయన ఎంత సంపూర్ణంగా సేవ చేసిండంటే అప్పుడు డబ్బులు ఇట్లా పోయి మనవాడు పూర్తి చేసినా కానీ ఆఖరి వరకు 4-5 లక్షలు అవసరం ఉంటే ఆయన మమ్మల్ని తడగొండ వాళ్ళందరినీ కార్లలో తీసుకుపోయి వాళ్ళ అక్క దగ్గర మా మందిని అక్కడ కుర్చీల మీద కూర్చుండబెట్టి ఆమె మీదికి పోయి ఒక 50,000 ఇద్దామని పోయింది. మన మందిని చూసి 150,000 తెచ్చి ఇచ్చింది. అంబేద్కర్ విగ్రహం అప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ బై ఎలక్షన్స్ కేసీఆర్ అయితే ఈ మొత్తం మన డివిజన్ లోపల హైయెస్ట్ ఓటింగ్ తడగొండ పడ్డది. అప్పుడు